హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు నేనైతే 6 o'clock అట్లా లేచానండి. సో డైలీ రొటీన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ అలానే కుకింగ్ అయితే చేయాలి. 6 o'clock అయితే లేచి మంచిగా ఫ్రెష్ అయిపోయి నేనైతే కుకింగ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను అనమాట. అండ్ కన్నయ్య అయితే స్కూల్కి వెళ్ళాలి కదా, సో అందుకని చెప్పేసి. అండ్ అలానే ఇక్కడ చూసారు కదా, నా ఇంట్లో ఉన్న నా కిడ్స్తో పాటు నాకు ఇంకా 3 జీవాలు అయితే ఉన్నాయండి. ఇవి అయితే కొట్టుకుంటూ ఉన్నాయి అన్నమాట. సో ఒకదాన్నొకటి ఖర్చుకుని చచ్చిపోతున్నాయి, చిన్న చిన్న ఫిషెస్. సో నేనైతే వాటిని అయితే డివైడ్ చేసి పెట్టాను. అండ్ ఆ తర్వాత కుకింగ్కి వచ్చేసరికి మా కన్నయ్య కోసం నేను ఈరోజు పులిహోర చేశాను. అండ్ తన కోసం అండ్ మా కోసం అయితే చామదుంపల పులుసు ప్రిపేర్ చేయాలండి. ఒక సైడ్ అయితే నేను చామదుంపలు ఉడికేస్తూ ఉన్నాను. అండ్ ఆ తర్వాత అయితే రిమైనింగ్ ప్రాసెస్ మొత్తం చేస్తూ ఉన్నాను అనమాట. మా కన్నయ్యకి అయితే మంచిగా ప్రిపేర్ చేసేసాను. అండ్ మా కోసం అయితే కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే నేను ఒకవైపు చామదుంపలు ఉడకపెడుతూ ఉన్నాను. అండ్ అలానే ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి దోశలండి. వంట మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే నేను దోశలు వేస్తాను అనమాట. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మా కన్నయ్య కోసం లంచ్ బాక్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాను. మా కన్నయ్య వెళ్ళిన తర్వాత రిమైన్ వర్క్ మొత్తం నేను చేస్తూ ఉంటానండి. చూసారు కదా, మొత్తం ఇక్కడ పెట్టేసి ఉన్నాయి. అలానే తన కోసం అయితే ఒక్క నిమ్మకాయ అనేది కట్ చేసి తన కోసమే స్పెషల్గా ఆఫ్టర్నూన్ లంచ్కి అని చెప్పేసి పులిహోర అనేది పెట్టడం జరిగింది. అండ్ ఫైనల్గా తనైతే వెళ్ళిపోయాడు. తను పంపించేసానండి. మంచిగా రెడీ చేసేసి ఇప్పుడు వచ్చేసి టైము 10:30 అట్లా అవుతుంది. మా కోసం కూడా నేనైతే మార్నింగ్ టైమే కర్రీ ప్రిపేర్ చేస్తానండి. నాకు హనీ గార్డ్ ఉన్నాడు కదా, అందుకని చెప్పేసి ఈరోజు మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళేది ఉంది. సో తనైతే వెళ్ళిపోయిన తర్వాత నేనైతే స్లోగా చేస్తున్నాను అనమాట. తనైతే లేట్ వెళ్తానన్నారు, అందుకని చెప్పేసి కొంచెం డిలే చేశారు. అండ్ నేను కూడా కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత అయితే హనీ గాడికి కూడా ఫీడ్ చేసేసేయాలండి. ఫైనల్గా అయితే కర్రీ కూడా ప్రిపేర్ చేయడం అయిపోయింది. సో ఇంకా నేను రిమైనింగ్ వర్క్స్ అనేది చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఎట్లయితేనే నాకు 42-3 అట్లా అయితే బయటకు వెళ్ళి మా కన్నయ్యనైతే తీసుకొచ్చాను స్కూల్కి వెళ్ళి. ఆ తర్వాత అయితే వాటర్ వస్తూ ఉన్నాయి 4 o'clock ఆ టైంలో. ఇక వాటర్ కూడా మాకు ఇక్కడ పైకి వచ్చేస్తాయండి. ఆ వాటర్ అయితే నేను రైస్ వాష్ చేసుకోవడానికి తాగడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటాము. సో వాటర్ అయితే నేను వేసుకున్నాను. ఆ తర్వాత అయితే ఇక మా కన్నయ్య హనీగడ ఆడుకుంటూ ఉన్నారు. నేను మా పిల్లలు ఇద్దరు మాత్రమే ఉన్నాము. వాళ్ళిద్దరైతే ఆడుకుంటూ ఉన్నారు. లేట్ వస్తారండి, మార్నింగ్ అయితే లేట్ వెళ్ళారు కదా, సో అందుకని. అండ్ అలానే డిన్నర్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత కిడ్స్ అయితే బొజ్జున్నారండి. హనీ పాప అయితే ఉంది. హనీ పాపని జస్ట్ ఇప్పుడే బొజ్జో పెట్టాను. ఆ తర్వాత గిన్నెలు మొత్తం వాష్ చేసేసాను. నైట్ టైం గిన్నెలు వాష్ చేసుకోకపోతే ఎర్లీ మార్నింగ్ అయితే చాలా కష్టమైపోతుందండి. అలానే ఇంకా మొత్తం పెట్టేసిన తర్వాత మా హస్బెండ్ వస్తూ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు. అలానే నేను మీకు చూపించింది బటర్ మిల్క్ అనమాట. సో బటర్ మిల్క్ అయితే మిక్స్ చేస్తాను అనమాట తాగడానికి. అండ్ కోల్డ్ ఉంది, బట్ అయినా తాగాలి, తప్పదు. అలానే ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు. ఆఫీస్ నుంచి వస్తూ ఫ్రూట్స్ అనేవి ఏమీ లేవండి, సో అందుకని అయితే తెప్పించాను. ఒకసారిగా 3 items అయితే తీసుకొచ్చారనమాట. సో వాటిని అయితే నేను మంచిగా స్టోర్ చేయాలి. ఫ్రిడ్జ్లో అయితే నేను కంప్లీట్గా అవాయిడ్ చేస్తున్నానండి. మంచిగా నేను ఆర్గనైజ్ చేసుకుంటున్నాను బయటనే. అండ్ హనీగాడు నిద్రపోయాడని చెప్పాను కదా, మళ్ళీ లేచాడండి. సో తనైతే ఇట్లా బుజ్జగిస్తూ ఉన్నారు మా హస్బెండ్. తను కూడా బటర్ మిల్క్ తాగుతాను అంటుంది. నేను మిక్స్ చేస్తూ ఉంటే నా వెంటే ఉంటుందండి. అలానే ఫ్రూట్స్ వచ్చేసి యాపిల్స్, గ్రేప్స్ అండ్ పపాయ తీసుకొచ్చారనమాట. నేనైతే ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టడం అనేది కంప్లీట్గా అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి, ఇప్పటివరకు అయితే అవాయిడ్ చేస్తాను. యాపిల్స్ అయినా కవర్లో పెట్టేసి ఉంచడమో లేదంటే ఏదైనా ఆల్టర్నేటివ్గా అయితే థింక్ చేస్తున్నాను. అలానే నా హనీ పాప అయితే ఇక్కడ తాగుతుందండి. తనకైతే కొంచెం కోల్డ్ ఉంది, తన నుంచి అయితే నాకు వచ్చిందనమాట. అలానే నేనైతే ఇట్లా ఆర్గనైజ్ చేస్తున్నాను, బయటనే పెట్టేస్తున్నాను. రిమైనింగ్ ఫ్రూట్స్ ఏమైనా ఉంటేనేమో అట్లా కవర్లో పెట్టకుండా జస్ట్ ఒక పేపర్ పెట్టేసి ఆ పైన ఫ్రూట్స్ పెట్టేసి దానిపైన అయితే నేను ఒక బౌల్లో ఉంటుంది. ఆ బౌల్ అయితే నాకు కనిపించలేదు, హోల్స్ ఉన్నది. సో అందుకని ప్రజెంట్ అయితే ఆ ప్లేట్తో అయితే కవర్ చేస్తాను అనమాట. అండ్ ఆ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల బాగా కోల్డ్ వస్తుందండి కిడ్స్కి, వెదర్ చేంజ్ అవ్వడం వల్ల కానీ ఏదైనా కావచ్చు ఇన్ కేస్. బట్ ఇలా స్టోర్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది, హెల్త్ కూడా మంచిదని చెప్పేసి అయితే ఇలా చేస్తాను. అండ్ అలానే నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను.
అలానే ఇంకా కంప్లీట్గా అయితే ఇక వర్క్ అనేది అయిపోయింది. ఇక బుజ్జోడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. మా హనీ గారు అయితే ఇంక ఏడుస్తూనే ఉందండి, వాయిస్ వినిపిస్తూ ఉంది కదా. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఉంటాను. బాయ్.